నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీ నేతలు సుబ్బారాయుడు ఇంటికి వచ్చి ఘర్షణకు దిగారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్తూ సుబ్బారాయుడుపై కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. దీంతో సుబ్బారాయుడు మృతి చెందాడు. సుబ్బారాయుడుపై దాడిని ఆయన భార్య బాలసుబ్బమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడులు చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతలు వారి ఇంట్లోని వస్తువులను సామగ్రిని ధ్వంసం చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశారనే అక్కసుతోనే టీడీపీ నేతలు సుబ్బారాయుడిని హత్య చేశారు. టీడీపీ నేతలు తమ ఆస్తులను ధ్వంసం చేశారని నెల్లూరు జిల్లా నందిపాడుకు చెందిన వెంకటేశ్వర్లు తెలిపారు. కోర్టులో ఉన్న వివాదంలో జోక్యం చేసుకుని తమపై దాడి చేశారని చెప్పారు. ఎమ్మెల్యే సురేష్ అనుచరులమని చెప్పి ఇంటిని కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతల వేధింపులు తాళలేక గొల్లివిల్లి బాబురావు ఆత్మహత్య ఘటన మరవక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న కక్షతో జేసీబీతో ఇల్లు కూల్చివేశారు జనసేన నేతలు. వైఎస్ జగన్ హయాంలో ఇల్లు కేటాయింపు జరిగింది. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆదేశాలతో జనసేన నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా టు విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రైల్వే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏసీ బోగీల్లో ఈ మంటలు చెలరేగాయి. మంటల్లో పలు బోగీలు తగలబడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు స్టేషన్లో ఉన్న ప్రయాణికులను బయటకు పంపించారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పొగను కమ్ముకుంది. అగ్ని ప్రమాదానికి గురైన రైలు 4 బోగీలు కాలిపోయాయి. B6, B7, M1 బోగీలో మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైలు ఆగి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఉన్నప్పటికీ వెంటనే వారిని బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేశారు. ఇతర రైళ్ల కోసం ట్రాక్పై బోగీలను వేరు చేస్తున్నారు. హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కిడ్నాప్ కి గురైన బాలిక ప్రగతి ఆచూకీ లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుముల్ నర్వ గ్రామంలో కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని అబిడ్స్ కు తీసుకొచ్చారు. అబిడ్స్ లో ఆడుకుంటున్న చిన్నారిని ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు నిందితుడు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించారు. గల్లీ గల్లీలో గస్తీ నిర్వహించి కిడ్నాపర్ ఆచూకీ రాబట్టారు. బాలిక సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు. బాలికను నిందితుడిని పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా చేరుకున్న రేవంత్ రెడ్డికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అమెరికా పర్యటన ముగిశాక దక్షిణ కొరియా టూర్కు వెళ్లనున్నారు సీఎం. ఏపీ నుంచి తెలంగాణకు అడ్డదారుల్లో ఇసుక తరలిస్తున్న 2 టిప్పర్లను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసులు సీజ్ చేశారు. కీసర నుంచి ఖమ్మం జిల్లా చెన్నూరుకు ఇసుకను అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్లను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. అంగన్వాడీ వర్కర్స్ పై టీడీపీ నేతల వేధింపులు మంచిది కాదని యూనియన్ నాయకురాలు సుబ్బరావమ్మ అన్నారు. ఒంగోలులో అర్హులైన 5 వర్కర్లకు పదోన్నతి కల్పిస్తే వారిని ఆపటం సరైన పద్ధతి కాదన్నారు. చట్ట ప్రకారం కలెక్టర్ ఉత్తర్వులు ఇస్తే వాటిని చించి వైట్ పేపర్ పై సంతకాలు చేయించడం దౌర్జన్యానికి పరాకాష్ట అని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో కూటమి పాలనలో ఉద్యోగులపై వేధింపులు మొదలయ్యాయి. పెన్షన్ పంపిణీ చేయలేదంటూ సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సమాధానం ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల చర్యలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి ఒక మీడియా ప్రతినిధి బెదిరిస్తున్నారని కౌలు నంబూరి రాజా ఆవేదన వ్యక్తం చేశారు. రామతేరు వైపు వెళ్లే రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉన్న విషపూరిత మొక్కలు విద్యుత్ వైర్లకు తగిలి ఎర్త్ కావడంతో గుట్టపై పడ్డాడు. వాటిని తొలగిస్తుండగా రిపోర్టర్ వచ్చి డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టిస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో క్వారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం 50 లక్షల పరిహారం అందించాలని సిపిఐ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అక్రమ క్వారీలో తవ్వకాలు నివారించడంతో పాటు క్వారీల లీజుల హద్దులు ప్రకటించాలని కోరుతూ మంత్రి కొల్లు రవీంద్రకు సిపిఐ నేతలు వినతి పత్రం అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం డొక్కా సీతమ్మ ఆక్వర్డ్ బ్రిడ్జ్ పై నుంచి గోదావరి నదిలో ఒక వ్యక్తి దూకాడు. గమనించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో స్పిల్వే 10 గేట్లను 20 మీటర్ల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి 4.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సుమారు 5,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ విద్యార్థులకు ఫెలోషిప్తో ఎంపిక చేసి ఖర్చులు భరిస్తుందన్నారు మంత్రి తుమ్మల. ఒక్కో వర్సిటీ నుంచి బ్యాచ్కి 2 పైలట్ పద్ధతిలో ఫెలోషిప్కు ఎంపిక చేసినట్లు చెప్పారు. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా పలకంపై బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పేరు లేకపోవడంపై ఎంపీ డీకే అరుణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా ఏనాడు అమరవీరుల స్తూపం వైపు చూడని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నిరసనలు చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు యాదగిరి ఎద్దేవా చేశారు. అధికారం పోగానే అమరవీరులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. వయనాడ్ బాధితులను ఆదుకోవటం సమిష్టి బాధ్యత అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బాధితుల సహాయార్థం విరాళాల సేకరణను నిర్వహించారు. ప్రకృతి విపత్తుతో నిర్వాసితులుగా మారి ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవటం దేశ ప్రజల బాధ్యత అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రధాన రహదారిపై పశువులు తిష్టవేయడంతో వాహనదారులు పాదచారులు అవస్థలు పడుతున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. పశువుల సంచారం కారణంగా ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవటం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారంలో వివాదం కొనసాగుతోంది. రాజ్ తరుణ్ కు వత్తాసుగా రేడియో జాకీ శేఖర్ భాష తనపై నిరాధార ఆరోపణలు చేయటమే కాకుండా తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. శేఖర్ భాషతో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపింది. సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో సరైన పత్రాలు లేని 25 బైక్లు, 3 ఆటోలు, ఒక ట్రాక్టర్, కారును స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట 1 టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకార్ముల గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో బిజినెస్ కోఆర్డినేటర్ పనిచేస్తున్న దేవేందర్ చేతివాటం చూపించారు. ఆన్లైన్ గేమ్కు బానిసైన దేవేందర్ బ్యాంకు ఖాతాదారుల సొమ్ము 20 లక్షల వరకు సొంత ఖర్చులకు వాడుకున్నాడు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరోహి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇల్లీగల్ గా కాస్మెటిక్స్ తయారు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు చేశారు. డీసీఏ దాడుల్లో స్టాప్ ప్రొడక్షన్ వ్యవధిలో కాస్మెటిక్ ఉత్పత్తి రెటిబాక్ ఫేస్ సీరంను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఇప్పటికే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయి మట్టానికి చేరగా నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 2,90,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 1,02,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు వైపుకు విడుదల చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉండగా గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా నిబంధనల ప్రకారం 585 అడుగులకు చేరుకుంటే గేట్లు ఓపెన్ చేయాలి. అయితే ఇప్పటికే 571 అడుగుల వరకు నీరు చేరడంతో రేపు ఉదయం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు జల కలను సంతరించుకుంది. మూసీ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 3.65 టీఎంసీలుగా ఉంది. పూర్తి నీటి మట్టం 645 అడుగులు కాగా ఇప్పుడు 642 అడుగులకు చేరింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 56 క్యూసెక్కులు ఉండగా సుమారు 594 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది.
నాగార్జునసాగర్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని పులిచింతలకు విడుదల చేస్తుండటంతో సుమారు 27,700 క్యూసెక్కుల మేర జలాశయానికి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా భారీ వరద ప్రవాహంతో వేగంగా నిండుతోంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 125 అడుగులుగా ఉంది. హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై 800 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పెద్దాంబర్పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఒక కంటైనర్లో భారీగా ఉన్న గంజాయిని గుర్తించారు. ఒరిస్సా నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మన్ననూరు సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో 3 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని తాతగుడి సెంటర్లో ఒక పాత ఇల్లు కూలటంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు విషయం తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంచలనం సృష్టించిన వృద్ధురాలిపై హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచి నగదు ఎత్తుకెళ్లిన కేసును పాలకొల్లు పోలీసులు ఛేదించారు. అమలాపురంకు చెందిన 3 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 49 గ్రాముల బంగారు, వెండి వస్తువులు, 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం హీరో షోరూంలో బైక్ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన మెకానిక్ బైక్ ను బయటకు తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. బైక్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఆటోలో వచ్చిన ఒక మహిళ బంగారు నగలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి చోరీకి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పెద్ద బజార్లో జరిగింది. బురక ధరించిన మహిళ భవానీ జ్యువెలర్స్ షాప్లోకి వెళ్లి ఆభరణాలు పరిశీలిస్తున్నట్లు సేల్స్ ప్రమోటర్లను మాటలో పెట్టి బేరమాడింది. మహిళ చోరీని సీసీటీవీలో షాప్ యజమాని గమనించి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. మద్యం మత్తులో ప్రభుత్వ బాలికల పాఠశాల లైబ్రరీ అసిస్టెంట్ హల్చల్ చేసిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఆత్మకూరు పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్ శ్రీనివాసులు కొంతకాలం నుంచి సమయపాలన పాటించకపోవడంతో ప్రధాన ఉపాధ్యాయులు మందలించారు. మరోసారి మద్యం సేవించి పాఠశాలకొచ్చి హల్చల్ చేశాడు. తిరుపతి బస్టాండ్ వద్ద ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేశారు. స్టార్ తాబేళ్లను ఒక ముఠా అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 2 బ్యాగుల్లో స్టార్ తాబేళ్లను తరలిస్తున్న కేటుగాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. 500 తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సంవత్సర కాలంగా హైదరాబాద్లో 3 ధర్మపురి, కరీంనగర్, జగిత్యాలలో ఒక్కొక్కరిని ఈ ముఠా మోసగించిందని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు, సెల్ ఫోన్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్ పై వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 2 తులాల గొలుసును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.